హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటి వాళ్ళు మా పావని కనిపించకుండా మంచి ఏంటంటో పిక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నిన్న ఓల్డ్ టీమ్ పార్టీ. నా స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను. మీరు కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి పావని పొట్లవి, ఇక్కడ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఎందుకంటే డైలీ నా వాట్సాప్ చూడలేరు కదా మీరు, నా కాంటాక్ట్స్లో లేకపోతే. అక్కడైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడొచ్చు. ఓల్డ్ టీమ్ పార్టీ అండి, అంటే హయ్యర్ టీమ్స్ వరకు ఒక పార్టీ జరిగింది. ఆ ఈవెంట్కి వెళ్ళాను. సండే మొత్తం ఎంజాయ్ చేశాను. అదంతా మీకు చూపిస్తాను. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరని తెలియదు, కొత్త నా వీడియో చూస్తున్నారనుకుంటే నేను వెల్నెస్ కోచ్ నండి. మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే నాకు కాల్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? మంచిగా అండి, ఒక విలేజ్ లాగా, ఒక పొలాల్లో ఒక మంచి ఫామ్ హౌస్ ఉంది. మా పెద్ద సార్కి, అంటే మా ప్రెసిడెంట్ టీమ్ సార్కి, ఆ సారు మా అందరికీ కలిపి సంక్రాంతి ఈవెంట్ లాగా ఒక పెద్ద పార్టీ ఇచ్చారనమాట. ఎంత బాగా జరిగిందోనండి పార్టీ అయితే. నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏదన్నా పని చేయాల్సి వచ్చిద్దేమో కానీ చక్కగా అక్కడికి వెళ్ళాము, ఫుడ్ ఎంజాయ్ చేసాము, మంచిగా గేమ్స్, ప్రతి గేము అసలు ఫెస్టివల్కి తగ్గట్టు గేమ్స్ అన్నీ అరేంజ్ చేసి ఎంత బాగుంది. చివరి దాకా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు వీడియో. లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి వెల్నెస్ కోచెస్కి అంటే అసలు ఎంత బాగుంటుంది అంటేనండి, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి కనుక బయటికి వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వాళ్ళని ఎలా ప్యాంపరింగ్ చేసి అంతా తీసుకెళ్ళి హోటల్లో అంతా ఫుడ్ పెట్టి అలా ఎంత బాగా చేస్తారో మాకు కూడా అంతా, నాకైతే అంత ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత లైఫ్ స్టైల్ మారిపోయింది. చక్కగా మంత్లీకి 2 times అన్నా సరే అవుటింగ్ ఉంటుంది, మంచిగా పార్టీస్ ఉంటాయి, మేము అందరం కలిసి. ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అంతే కదండి, వాళ్ళ వరకు వాళ్ళు కలిసి చక్కగా పార్టీ చేసుకుంటారు. మంత్కి 2 times అవుటింగ్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఫుడ్ మంచిగా పెట్టి మంచిగా ప్యాంపరింగ్ చేస్తారు. ఎందుకంటే ఆ నెలంతా వాళ్ళు మంచిగా పని చేసినందుకు. మేము కూడా అంతే. మాకైతే ఈవెంట్ పండగకి ఫెస్టివల్కి మార్చి మంచిగా రికగ్నేషన్ అనమాట. ఇలా పార్టీ అసలు ఎంత బాగుందో, ఫుడ్ కానీ ప్లేస్ కానీ. ఆ ప్లేస్ కూడా అంటే బయట మనం హోటల్స్లో తిని హోటల్స్లో ఉండేదానికన్నా సరే ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి మేము అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో నచ్చినన్ని గేమ్స్, అసలు ఇంకెవరు మనల్ని చూడరు, అబ్జర్వ్ చేయరు. అసలు ఎంత బాగా ఆడామో. అన్ని ఆడటానికి కూడా ఏర్పాటు ఎలా చేశారంటే ఉయ్యాలలు, ఎంత బాగుందో. మీరు చివరి దాకా చూడండి, వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. అందరం కలిసి అయితే ముందు ఫామ్ హౌస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? గుంటూరు దగ్గరలో చౌడవరం అనే ప్లేస్లో మంచిగా పొలాల మధ్యలో ఫామ్ హౌస్ అండి సార్ది. ఎంత బాగుందో. నాకైతే ఇలా ఒక లైఫ్, ఇలా అలా ఒక ప్లేస్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని అలా లైఫ్ సెట్ అయిపోవాలి, అలా ఉండాలి, అలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అక్కడ నెట్వర్క్ కూడా బాగానే వస్తుంది, హ్యాపీగా ఉందనమాట. నాకైతే పోగానే ఇది చూశాను అనమాట అండి, కుండలు అనమాట. కుండలు తయారు చేయటం, అవి మా చేత చేపించారనమాట. మళ్ళీ తయారు చేయటమే కాదు, మా చేత ఆయన చేస్తున్నాడు, మమ్మల్ని కూర్చోబెట్టి మీరు తయారు చేయండి అన్నట్టుగా చూపిస్తూ మళ్ళీ మా చేత కూడా తయారు చేయించాడు. అందరం ప్రతి ఒక్కళ్ళం. ఫస్ట్ అయితే నేనే ఓపెన్ చేశానండి ఆ కుండ చేయటం అనేది. ఫస్ట్ నేను చేయొచ్చా అని అడిగాను. అసలు మీకోసమేనండి ఇదంతా మొదలుపెట్టింది, కూర్చోండి అని ఫస్ట్ చేపించేశాడు నా చేత ఒక కుండ. నేను ఫస్ట్ ఫోటో దిగాను, తర్వాత మా మేడం కూర్చొని, మేడం సెకండ్ అనమాట. నేనైతే గ్లాస్ చేశాను. అందరూ అన్నారు గ్లాస్ చేసావేంటి పావని అంటే, నా స్టోరీలో చూడండి కనిపించింది. నేను లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతాను చూడండి, అక్కడ పోస్ట్ చేశాను. ఎందుకంటే అది ఇన్స్టాగ్రామ్కి నిలువుగా తీశాను అనమాట. అది యూట్యూబ్కి అర్థం రావట్లేదు, బాగోదని చెప్పి నేను పెట్టలేదు. అందరూ ఏమన్నారంటే, ఏంటి గ్లాస్ చేసుకున్నావు, షేక్ తాగుతావా ఇందులో అని చెప్పేసి అంటున్నారనమాట. మేడం అయితే కూజ చేస్తున్నారు, మేడంని వీడియో తీస్తున్నాను నేను. మంచిగా వచ్చింది కూజ కూడా, భలే బాగా చేశారనమాట. అలా అందరం చేసి అలా లాస్ట్ దాకా పక్కన పెట్టారు. ప్రతి ఒక్కళ్ళని చేసామన్నమాట. అలాగా ప్రతిదీ అసలు అన్నీ అది అక్కడ పెట్టారు చూడండి పక్కన, అవన్నీ ఇంకా చేసినవి. ఇంకా చాలా లాస్ట్కి అయితే చాలా ఐటమ్స్ చేశారు. అయితే మా బాబు, నేను రారా వెళ్దాము, మంచిగా ఉంటుంది ఈవెంట్ అంటే ఫ్యామిలీ అందరూ రావచ్చండి. కొన్ని ఈవెంట్స్కి, కొన్ని మీటింగ్స్కి మేము మాత్రమే అలా ఉంటుంది, కొన్ని మీటింగ్స్కి ఫ్యామిలీస్ కూడా ఎలా ఉంటుంది అనమాట. మా ఫ్యామిలీ కూడా ఎలా ఉంది దీనికి, రావచ్చు. మా హస్బెండ్, మా పిల్లాడు అందరు రావచ్చు. రాండ్రా అంటే వీళ్ళందరూ, నేను రాను, మీరు ఏదేదో చెప్పుకుంటారు, ఏదేదో మాట్లాడుకుంటారు, నాతో ఎవరు కలవరు, నా వయసు వాళ్ళు ఎవరు ఉంటారు, నేను రానన్నాడు. సరేలే నీ ఇష్టం, తర్వాత నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఖచ్చితంగా నా ఫొటోస్ చూసాను కూడా చెప్పాను. వచ్చాకంటాడు, మమ్మీ అక్కడ కుండలు చేశారా మమ్మీ, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు, రమ్మని చెప్పాను కదరా, నేను చేస్తాను ఖచ్చితంగా, రారా అని చెప్పాను కదా అంటే, సరే ఆ కుండ తీసుకొని రావచ్చుగా అంటే, ఆ కుండ ఎక్కడ తెచ్చాను ట్రావెలింగ్లో, అది పచ్చి కుండ, కాల్చిన కుండ కాదు కదా, బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకోవడానికి, ఖచ్చితంగా చేతిలో పట్టుకోవాలి. ఇంకా సర్లే వద్దులే అని తేలేదు అని చెప్పారు. కుండలు చేశాక ఏం చేశారు, చక్కగా తేగలు గంగిరెగ్గాలు ఇచ్చారండి. అన్నీ వాళ్ళే, సార్ వాళ్ళే అరేంజ్ చేసి చక్కగా ఇచ్చారనమాట. తేగలు గంగిరెగ్గాయలు ఇచ్చారు. అవన్నీ శుభ్రంగా తినేసాము.
తర్వాత మళ్ళీ కుండలు చూడండి, అందరూ ఒక్కొక్కళ్ళు చేసినవి అన్నీ అక్కడ డిస్ప్లే లాగా పెట్టేశారనమాట. చక్కగా కుండలు, గిన్నెలు అందరు ఇంకా ఫస్ట్ అయితే నేను నుంచున్నప్పుడు, మా మేడం నుంచున్నప్పుడు ఎవ్వరు లేరు. ఇంకా మేము చేశాక అందరూ వచ్చేసి ఇంకా ఒక్కొక్క కుండ ఇలా చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్కి అయితే ఎన్ని అయ్యాయో చాలామంది తీసుకెళ్ళిపోయారు కూడా, కొన్ని అక్కడ ఉండిపోయాయి. నేనైతే తెచ్చుకోలేదనమాట, ఎందుకు ట్రావెలింగ్లో అది అనవసరంగా పోతుంది, లేకపోతే లేనిపోయిన రిస్క్ అవుతుంది అది తెచ్చుకోవడం అని. మా మేడం కూడా నువ్వు చేసిన క్లాస్ నువ్వు తీసుకెళ్ళిపోపావని అని అన్నారు. వద్దులే మేడం, నాది తీసుకెళ్ళేసరికి పచ్చడి అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అని తేలేదనమాట. అలా ప్రతి నిమిషానికి ఎంజాయ్మెంట్ అనేది నాకు అస్సలు కొరత లేదండి. తర్వాత ఇంకా మేము ఉయ్యాల ఊగాము, కైట్స్ ఎగరేసాము, బంగారాలు ఆడాము. అవన్నీ నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఉంటాయి. చక్కగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక్కసారి ఫాలో అయిపోండి, పావని పొట్ల వి అని ఉంటుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచిగా నేను చేసే రీల్స్ ఉంటాయి అన్నమాట ఇన్స్టాగ్రామ్లో. చక్కగా అది ఫాలో అయిపోయి అక్కడ చూడండి. అవన్నీ చేశాక మంచి ఫుడ్ అంటే మంచి ఫుడ్ అండి. అసలు ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఫుడ్ నేను తినలేదు అనిపించింది అనమాట. చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ, గోంగూర, రైతా, కలియా, స్వీట్ కూడా పెట్టారు. కానీ మీకు తెలుసు కదా, నేను ఏప్రిల్ దాకా స్వీట్ తినను అని చెప్పి మీకు కూడా ప్రామిస్ చేశాను కదా, వీడియోలో కూడా చెప్పాను కదా. అందుకని స్వీట్ వేయించుకోలేదనమాట. మా సార్ అయితే అన్నారు, స్వీట్ వేసుకోండి మేడం, మీరు అసలే వీడియోస్ చేస్తారు, మీరు స్వీట్ పెట్టలేదు అనుకుంటారు, మీరు స్వీట్ వేసుకోండి మేడం అంటున్నారు. నేను అంటున్నాను, సార్ నేను ఏప్రిల్లా తినను సార్, మాట అంటే మాటే, నేను అస్సలు తిననని చెప్పేసి అన్నాను అనమాట. అబ్బో ఏం వెయిట్ లాస్ మీద ఒక్కొక్కరు ఏం ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. అంటే మా అప్లైన్ స్పాన్సర్స్ మేము కూడా అంత మంచిగా ర్యాపో ఎంత బాగుంటుందంటే, ఏదో వాళ్ళు మా పైన టీము, వాళ్ళకి మేము భయపడాలి మేనేజర్ లాగా అలా ఏముండదు అనమాట. ఎంత ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా మమ్మల్ని కేర్ చేయటం. ఫుడ్ తినండి, ఫుడ్ మధ్యాహ్నం మేము తినేసరికి లేట్ అయింది, అందరూ ముందు తినేసరికి మేము కొంచెం లేటు కూర్చున్నాం. మా స్పాన్సర్ అంటే మా అప్లైన్ స్పాన్సర్ అయితే 3 సార్లు 4 సార్లు ఫుడ్ తినండి మేడం, వెళ్ళండి ఫుడ్ తినండి అని ఒక 5-6 సార్లు చెప్పారు. సర్లే మేము చిన్నగా అంటే తిందాంలే, చిన్నగా అప్పటికే కదా తీగలు, గెంగరెగ్గాలి, ఉదయం షేక్ అన్నీ చేసేసామని చెప్పేసి లేట్గా హడావుడి బరీగా పెట్టించుకొని తినడం కూడా పద్ధతిగా ఉండదు. మనం కొంచెం స్లోగా తిందామని చెప్పేసి లాస్ట్లో స్లోగా మంచిగా తినేసి వచ్చాను అనమాట. నేనైతే ఎంత మంచిగా ఎంజాయ్ చేశాను. ఫుడ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫుడ్ కూడా ఎవరు ప్రిపేర్ చేశారంటే, వీళ్ళు ముస్లిమ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ప్రిపేర్ చేశారు. వాళ్ళు ప్రిపేర్ చేస్తే బిర్యానీ అల్టిమేట్గా అదిరిపోయింది అనమాట. అంతా బాగుంది. తర్వాత వచ్చేసి ఇంకా ఫుడ్ తినేసాక ఇంకేం చేస్తారు, ఫుడ్ అరిగిందాక ఎగరాలి అంటే ఓపిక ఉన్నోళ్ళు ఎగిరారు, ఓపిక లేని వాళ్ళు కూర్చొని చూశారనమాట. నాకైతే ఆ డ్రెస్తో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు డ్యాన్స్ వేద్దాం అన్నట్టుగా, అందుకని చెప్పేసి నేను వేయలేదు, జస్ట్ వీడియో తీశాను. కపుల్స్ డ్యాన్స్, సింగిల్ లేడీస్ డ్యాన్స్, సింగిల్ జెంట్స్ డ్యాన్స్, ర్యాంప్ వాక్, అసలు మామూలుగా చేయలేదనమాట. ఫుడ్ తిన్నాక ఫుడ్ అరిగిందాక డ్యాన్స్ వేశారు అందరూ. అసలు ఇక్కడ కమ్యూనిటీ అండి, అంటే నేను చెప్తున్నానని కాదు, బయట ఇలాంటి కమ్యూనిటీ దొరకదు, ఇలాంటి ఎంజాయ్మెంట్ దొరకదు. అంటే ఇంత మనం పెద్ద చదువులు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి చదివితే ఆ ఇన్కమ్స్ అనేది, ఆ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు చూడగలుగుతారు. కానీ ఇప్పుడు ఉన్న పీపుల్, మామూలు నార్మల్ పీపుల్ ఎలా చూడగలుగుతారు చెప్పండి? ఇందులోనే సాధ్యం. అందుకే నాకు నా హెర్బల్ లైఫ్ అన్న, నా కమ్యూనిటీ అన్న ప్రాణం అనమాట. ఒక మాట అన్నా నేను తట్టుకోలేను. అందుకే ఈ మధ్య నేను కామెంట్ సెక్షన్ కూడా ఆపుతుంది. ఎందుకంటే మంచి వాళ్ళు చాలా మంచిగా కామెంట్ చేస్తున్నారు, అక్క అని. కొంతమంది చాలా బ్యాడ్గా, చాలా వరస్ట్గా కామెంట్ చేస్తున్నారు. అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఎందుకు అనవసరంగా మనం నెగిటివ్ తీసుకోవడం అని చెప్పేసి కామెంట్ సెక్షన్ కూడా ఆపేశాను. ఏమనుకోకండి, కొంచెం అలా ఆపేశానని మాత్రం ఏమనుకోకండి. అందరు ఇక్కడ ర్యాంప్ వాక్ చేయడానికి అక్కడ రెడీ అయిపోయామన్నమాట, నుంచున్నాము రెడీ అయిపోయి. అయితే నవ్వుతున్నారు, సార్ వచ్చి చూపిస్తాను ఆగండి ర్యాంప్ వాక్ ఎలా చేయాలో అంటే, సార్ మాకు తెలుస్తారంటే, కాదు నేను ఎలా నడుస్తాను మీరు అలాగే నడవాలి అని చెప్పేసి ర్యాంప్ వాక్ చూపిస్తున్నారు అనమాట. భలే జోక్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇలా ర్యాంప్ వాక్స్ చేయటం, ఇలా అన్నీ మంచిగా, చాలా మంచిగా ఈవెంట్ అంతా ఎండ్ అయిందండి. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఒకటే, ఇందులో మీరు ఇంత మంచి లైఫ్ స్టైల్ చూడాలి, ఇన్కమ్స్ చూడాలి, మీ లైఫ్ మారాలి, ఎంతో కొంత మీరు హ్యాపీగా ఉండాలి. ఇంట్లో ఇండివిజువల్గా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, లేడీస్ అయినా సరే. ఏం కాదండి, ఏముంది, మంచిగా చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్ కష్టపడ్డారు, ఇప్పుడు మీరు చదువుకోవాలి, మంచి ఇన్కమ్ రావాలంటే ఒక 10 ఇయర్స్ కష్టపడితే కానీ అంత మంచి ఇన్కమ్ రాదు. ఇందులో మీరు ఒక 1 ఇయర్ కష్టపడి మంచిగా కోచింగ్ తీసుకున్నారంటే మంచి ట్రైనడ్ వెల్నెస్ కోచ్ అవుతారు. మంచిగా ఇలా కమ్యూనిటీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మీరు కూడా వెల్నెస్ కోచ్ అవ్వాలి అంటే, ఇది మళ్ళీ అమ్మటే మీరు వచ్చేసి డబ్బులు వచ్చేస్తాయి రండి అని నేను చెప్పను. ఒక 1 ఇయర్ మాకు అసలు డబ్బులు రావు, మేము నేర్చుకోవడానికే వస్తున్నాం అనుకునే వాళ్ళు రండి. ఒక 1 ఇయర్ మాతో ఉండి నేర్చుకోండి. తర్వాత మీరు చక్కగా
చక్కగా మంచి వెల్నెస్ కోచ్ అంటే మంచి వెల్నెస్ కోచ్ అవుతారు. మంచి ఇన్కమ్స్ ఉంటాయి, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. నచ్చిన డ్రెస్, నచ్చిన జ్యువెలరీ, నచ్చింది కొనుక్కోవచ్చు. ట్యాగ్ చూడకుండా కొనుక్కోవాలి, అదొక్కటే నా గోల్ అనమాట. ఈ మా పిల్లాడు అడిగినా నేనైనా ఒక డ్రెస్ అయినా ట్యాగ్ చూడకుండా కొనుక్కోవాలి, ఏది చూస్తే అది కొనేసుకోవాలి. అంత అకౌంట్ మనకి మనీ ఉండాలి. అలా ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నమాట. అలా చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా చెయ్యాలి, మీకు కూడా అలాంటి గోల్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు చక్కగా మా కమ్యూనిటీలోకి వెల్కమ్ అండి, ఆల్వేస్ వెల్కమ్. మీరు కూడా చక్కగా మంచి వెల్నెస్ కోచ్ అవ్వాలి. దాని దగ్గర ట్రైనింగ్స్ అన్నీ ఫ్రీగానే ఉంటాయండి. ట్రైనింగ్స్ ఎటువంటి డబ్బులు ఉండవు, మళ్ళీ అన్నీ జూమ్లోనే ఉంటాయి. మీ ఇంట్లో మీరే కూర్చొని నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను కరోనాలోనే మొత్తం ట్రైనింగ్ అంతా తీసుకున్నాను. కరోనాలో మొత్తం జూమ్సే కదండి, మొత్తం జూమ్లోనే కూర్చొని ట్రైనింగ్స్ అన్నీ తీసుకున్నాను నేను చక్కగా. మీరు కూడా అలా ట్రైనింగ్ తీసుకొని మంచి వెల్నెస్ కోచ్ అవ్వాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నా నెంబరే. నా నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. నేను చెప్పిన స్టెప్స్ మీరు ఫాలో అయిపోతే మంచి వెల్నెస్ కోచ్ అవుతారు. సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇదే నెంబర్ అండి. పావని ఆల్వేస్ మీరు దేనికి హెల్ప్ చేయడానికైనా నేను రెడీగా ఉంటాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. చక్కగా మీకు జూమ్ క్లాసెస్ ఉంటాయి. ఉదయం 6 నుంచి 7 దాకా వర్కౌట్స్ ఉంటాయి. 8 నుంచి 9 దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది. పర్సనల్గా నేను డైట్ ప్లాన్స్ మీకు చెప్తూ ఉంటాను. ఇవన్నీ తీసుకుంటూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. లేదు మంచి వెల్నెస్ కోచ్ అవుదన్నా, మంచి కోచింగ్ తీసుకుందామన్నా అవ్వచ్చు అనమాట. ఇందులో ఏ డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఊరిక నెంబర్ సేవ్ చేసుకోవడానికైనా నాకు కాల్ చేయండి, నో ప్రాబ్లం. సేవ్ చేసుకున్నాను మేడం, నా నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను మీకు ఏదో రకంగా నాకు మీరు హెల్ప్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేసి మీ నెంబర్ని నా కాడ సేవ్ అయ్యేటట్టు చూసుకోండి. కంపల్సరీ నా స్టేటస్ ఫాలో అవుతారు. మీకు రిలేటెడ్ టాపిక్ వచ్చినప్పుడు మీరు విని కనెక్ట్ అవుతారు కానీ, ఓకేనా? ఎందుకు అంటే నేను ఇక్కడ ఏమీ రిస్ట్రిక్షన్స్ పెట్టను. నాకు తీసుకునే వాళ్ళే కంపల్సరీ అని కాదు, నన్ను విసిగించకుండా మీ నెంబర్ సేవ్ చేసుకొని అలా ఉన్నా ఓకే అనమాట. ఓకేనా? ఇంతకన్నా చెప్పకూడదు. ఇవాళకైతే వీడియో ఇంతేనండి. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించింది అంటే నా ఈవెంట్ ఎలా అనిపించింది, మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఇన్స్టాగ్రామ్లో నాకు చెప్పండి కంపల్సరీ.